మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు. రోజుకో కమిషనరీ జీవిత చరిత్రలో ఈరోజు మనం చూడబోచున్నది జాన్ రాజర్స్ యొక్క జీవిత చరిత్ర. జననం 1505 సంవత్సరం, మరణం 4/2/1555, స్వదేశం ఇంగ్లాండు, దర్శన స్థలము ఇంగ్లాండు. జాన్ రాజర్స్ ఒక క్రైస్తవ మత సంస్కర్త మరియు మొదటి మేరీ రాణి యొక్క పాలనలో హతసాక్షులుగా మరణించిన ప్రొటెస్టెంట్ క్రైస్తవులలో మొదటివారు. రోజర్స్ 1526 సంవత్సరంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం క్రింద ఉన్న పెంబ్రోక్ హాల్ కళాశాలలో ఆర్ట్స్లో పట్టభద్రులయ్యారు. లండన్లోని హోలీ ట్రినిటీ దిల్లెస్ సంఘంలో రెక్టర్గా అనగా పర్యవేక్షకులుగా 2 సంవత్సరాల పాటు పనిచేశారు. తరువాత అతను 1534 సంవత్సరంలో ఆంట్వెర్ప్కు వెళ్ళగా అక్కడ అతను ఆంగ్ల వ్యాపారులకు ప్రార్థనాలయ నాయకునిగా సేవలందించారు. ఆంట్వెర్ప్లో అతనికి విలియం టిండేల్ మరియు మైల్స్ కోవర్డేల్తో సాన్నిహిత్యం ఏర్పడింది. వారి ద్వారా లేఖన సత్యములను వాస్తవములను తెలుసుకున్న అతను కేథలిక్ సంఘము బోధించే కొన్ని బోధనలు సరికాదని గ్రహించారు. కాగా అతను పరిశుద్ధ లేఖనములను అనువదించడంలో టిండేల్తో చేతులు కలిపారు. అప్పటికి ఇంకా ప్రచురించబడని యెహోషువ గ్రంథం నుండి దినవృత్తాంతముల గ్రంథం వరకు ఆంగ్ల అనువాద ప్రతులను టిండేల్ రోజర్స్ వద్ద విడిచిపెట్టి వెళ్ళినట్లు చెప్పబడుతుంది. అనేక మాసములు మిగతా కష్టపడి పనిచేసిన తరువాత చివరికి 1537 సంవత్సరంలో బైబిల్ యొక్క నూతన అనువాదంను రోజర్స్ ప్రచురించగలిగారు. ఈ అనువాదం థామస్ మాథ్యూ అనే మారు పేరుతో ప్రచురించబడింది. అటు పిమ్మట అతను జర్మనీలోని విటెన్బర్గ్కు వెళ్లి అక్కడ ఒక సంఘానికి కాపరిగా కొన్ని సంవత్సరాల పాటు సేవలందించారు. తరువాత అతను 6వ ఎడ్వర్డ్ పాలనలో తన స్వదేశానికి తిరిగి రాగా లండన్లోని సెయింట్ పాల్స్ కెథడ్రల్లో డివినిటీ బోధకులుగా నియమితులయ్యారు. అయితే మొదటి మేరీ రాణి సింహాసనాన్ని అధిరోహించిన తరువాత ఇంగ్లాండ్లోని ప్రొటెస్టెంట్ క్రైస్తవుల పరిస్థితి ఎంతో క్లిష్టంగా మారింది. కాగా పోప్ అధికారం తెగులు వంటిదని, కేథలిక్ సంఘము విగ్రహారాధన మరియు మూఢనమ్మకాలను కలిగి ఉన్నదని కేథలిక్ సంఘమును హెచ్చరించినందుకు గాను రోజర్స్ బంధించబడ్డారు. అతను న్యూగేట్ చెరసాల్లో ఉన్నప్పుడు తన విశ్వాసం తప్పని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే క్షమాపణ దొరుకుతుందని విడుదలవుటకు అతనికి అవకాశం ఇవ్వబడగా అతను అందుకు నిరాకరించారు. తత్ఫలితంగా 1555 సంవత్సరంలో ఇదే రోజున అనగా ఫిబ్రవరి మాసం 4వ తారీఖున స్మిత్ఫీల్డ్లోని ఒక స్తంభం వద్ద జాన్ రాజర్స్ సజీవ దహనం చేయబడ్డారు. అయితే జాన్ రాజర్స్ మరియు ఇతర హతసాక్షులు ఆ నేలపై చిందించిన రక్తం అక్కడ ప్రొటెస్టెంట్ సంఘ అభివృద్ధికి బీజంగా మారింది. వారు అనుభవించిన శ్రమలను, మరణాన్ని చూచి భయము చెందకుండా ఆ భక్తిపరులు తమ ప్రాణాలను కూడా అర్పించుటకు వెనుక ఉన్న గొప్ప కారణాన్ని పరిశీలించి చూసిన అనేక మంది వారి అజ్ఞాన మార్గములను విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించారు. ప్రియమైన వారలారా, మీరు అజ్ఞానంలో ఉన్న వారిని సువార్త సత్యపు వెలుగులోనికి నడిపిస్తున్నారా? ప్రభువా, నా ద్వారా ఇతరులు సత్యంలో నడవగలుగునట్లు మీ వెలుగును నేను ప్రసరింపజేయుటకు నాకు సహాయం చేయుము. ఆమేన్.